తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం ఒక పరిచర్య సిరీస్ నందు ప్రేమపూర్వక సంభాషణ 2వ వాల్యూమ్. పాఠము 13. ప్రేమలో విఫలమవ్వడం. అన్ని సంగతులకు ఒక సమయం మరియు కాలం ఉంది. ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనం. ఇందులో భయంకరమైన 2 సంవత్సరాల వయసు పిల్లలు మరియు కౌమార దశలోని కష్టాలు కూడా ఉన్నాయి. దేవుడు ఈ కాలాలను రూపొందించాడు. ఇది పొరపాటు కాదు. సామెతలు 22:6వ వచనం విజయానికి హామీ కానప్పటికీ మనం ప్రతి బిడ్డను అధ్యయనం చేయవలసిన అవసరం ఉందని అది స్పష్టంగా సూచిస్తుంది. వారి విశిష్ట వ్యక్తిత్వానికి అనుగుణంగా మరియు ఒక దానికంటే మరొక దానికి ఎక్కువ హెచ్చరిక, క్రమశిక్షణ మరియు సమయం అవసరమనే వాస్తవాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. కొందరు ఎక్కువ సమయం మరియు శక్తిని తీసుకుంటారు. తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడంలో మనం దేవుని చిత్తాన్ని అనుసరించినప్పుడు మనకు నిశ్చయత ఇవ్వబడలేదు, కానీ దానిని సరిగ్గా చేయడానికి అవసరమైన సమస్త కృపను పొందుతామని వాగ్దానం చేయబడుతుంది. స్వీయ పరీక్ష 1. ఈ సత్యాన్ని ప్రతిబింబించండి. ఆ బిడ్డను మీకు ఇవ్వడం ద్వారా దేవుడు తప్పు చేశాడని మీరు నమ్మవచ్చు. మీరు ఈ అధ్యాయాన్ని కొనసాగించే ముందు ప్రభువుకు మీ ఒప్పుకోలు రాయండి. మీ పిల్లల విశిష్ట వ్యక్తిత్వాన్ని ఆయన పరిపూర్ణ సంకల్పంగా చూసే శక్తి కోసం దేవుణ్ణి అడగండి. మన పిల్లలకు, ముఖ్యంగా తండ్రులమైన మనకు దేవుడు ఇచ్చిన ప్రభావవంతమైన శక్తిని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. మన ప్రభావం మరెవరి ప్రభావంలా ఉండదు. మన పిల్లల మనస్సులు స్వరాన్ని భద్రపరిచే రికార్డరు వలె ఉంటాయి మరియు మొదటి 12 లేదా 13 సంవత్సరాలు వారు రికార్డులో ఉంటారు. అయితే వారు కౌమార దశలో ఉన్నప్పుడు వారు ప్లేబ్యాక్కి గతాన్ని నెమరవేసుకునేలా వారిలా మారతారు. ఆ సమయంలో మునుపటి సంవత్సరాలలో మనం విత్తిన వాటిని మనం తరచుగా పండిస్తాము. మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే మరియు ఆయనను సేవించాలనే మన కోరిక ఉంటే పిల్లల ప్రత్యేకత, వ్యక్తిత్వం, వైఫల్యాలు లేదా జీవితంలోని దశల వ్యత్యాసాలపై మనం దృష్టి పెట్టము. మనం వాటికి ఏ విధంగా స్పందిస్తామో ఈ విషయాలు నిర్దేశించనివ్వము. ప్రభువు కోసం పరిచారకునిగా మనం మన సహజ స్వభావంచే పరిశీలించబడకూడదు. అయితే దేవుని వాక్యము మరియు పరిశుద్ధ ఆత్మచే పాలించబడాలి. లోతుగా తవ్వండి. యాకోబు పత్రిక నుండి ఈ సత్యాలు మీ పిల్లలతో మీ సంభాషణకు ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నాయో వివరించండి. యాకోబు 3వ అధ్యాయము 17-18 వచనాలు. మనకు మించి నా భార్య నిక్ని ప్రసవించే సమయం నాకు జ్ఞాపకం ఉంది. గర్భం ధరించడం, ప్రసవం చాలా కష్టం. అది భయానకంగా ఉంది. అతడు పుట్టడం విషయంలో కూడా మొండిగా ఉన్నాడు. అతను అక్కడ లేదు, నేను బయటకు రావడానికి సిద్ధంగా లేను అని అరుస్తున్నట్లు నేను ఊహించగలను. నా భార్య దాదాపు 9 గంటల పాటు కష్టపడింది. చివరికి డాక్టర్ భయంకరంగా కనిపించే పటకారుతో బిడ్డను బయటికి తీయడానికి నిర్ణయించాడు. నేను వెంటనే కంగారు పడ్డాను. అతను బిడ్డను లాగడం ప్రారంభించాడు మరియు నేను ఒకటే అనుకున్నాను, హే డాక్, మీరు అతని తలను తీసివేయబోతున్నారు. అకస్మాత్తుగా నాకు ఒక శబ్దం వినిపించింది మరియు నిక్ తల బయటికి వచ్చింది. అతను అరుస్తూ బయటికి వచ్చాడు. మొదటి నుండి అందరికీ ఇలా చెప్పుచున్నట్టు ఉన్నాడు, నేను నియంత్రణలో ఉన్నాను మరియు మీ అందరిపై నాకు కోపంగా ఉంది. నేను అతని బొడ్డుతాడును కత్తిరించిన తర్వాత నర్సు అతనిని బరువు నియంత్రణ మీద ఉంచింది మరియు నా కుమారుడు అతని చేతులను ముందుకు కదుపుతూ ఉన్నాడు. అతని వీపును వంచాడు మరియు దాదాపు పల్టీలు కొట్టినట్టు చేశాడు. నర్సు అయ్యో దేవా అని అరిచింది మరియు వెనక్కి దూకింది. మేము కష్టాలలో ఉన్నామనే
దానికి ఇదే మొదటి సంకేతం. అతనికి 1 సంవత్సరం వయసు నుండి అతను అనారోగ్యంతో ఉంటే తప్ప నిద్రపోడు. సూర్యుడు ఉదయించిన నిమిషమే నిద్రలేచాడు. అతడు నాకు తెలిసిన అందరికంటే ఎక్కువ శక్తిని కలిగి ఉన్నాడు. అతను కూడా వంగి, నేను పాలించబోతున్నాను మరియు నాకు కావలసినప్పుడు నాకు కావలసినది చేస్తాను అని నిశ్చయించుకున్నాడు. ఆ విధంగా దేవుడు అతనిని మలచాడు. అతను నిజమైన దృఢ సంకల్పం గల పిల్లవాడు. తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం అనేది ఒక పరిచర్య. ఇది ఎల్లప్పుడూ సులభం లేదా అనుకూలమైనది కాదు మరియు పూర్తిగా అలసిపోయేలా ఉంటుంది. కొన్నిసార్లు రోజువారీ గొడవలు తల్లిదండ్రులను పిచ్చితనంలోనికి నెట్టివేస్తాయి. అయితే మన పిల్లలను పెంచడం అనేది ఈ జీవిత కాలంలో మనం చేయబోయే అతి ముఖ్యమైన మరియు ప్రతిఫలదాయకమైన విషయాలలో ఒకటి. ప్రభువుకు మన విధేయత మరియు మనం చేసే త్యాగాలు ఆశీర్వాదాలుగా మారుతాయి. పరిచారకుడిగా ఉండడం అంటే మన సహజ స్వభావాలను, మన బలహీనతలను, పక్షపాతాలను మరియు స్వార్థపూరిత అంచనాలను దాటి పరిశుద్ధ ఆత్మశక్తితో పనిచేయడం. క్రీస్తుకు తల్లిదండ్రులు సమర్పించుకోవడం లేకుండా ఇది సాధ్యం కాదు. స్వీయ పరీక్ష 2. కొనసాగించడానికి ముందు ఈ ప్రశ్నలను పరిగణించండి. మీ పిల్లలు దేవుని మార్గాన్ని ఏ విధంగా ప్రేమించాలో మీకు చూపించమని దేవుణ్ణి అడగండి. క్రింద మీ ఆలోచనలను గమనించండి. ఎల్లప్పుడూ ప్రతిగా ప్రేమను పంచమని మన పిల్లలను మనం ఏ విధంగా ప్రేమించగలం? మన పిల్లలు అవిధేయత చూపినప్పుడు వారి స్వభావాలతో మన సొంత స్వభావాలు ఘర్షణ పడకుండా ఏ విధంగా ఉంచుకోవాలి? మన పిల్లల వ్యక్తిత్వాలను లేదా వైఫల్యాలను ఆయన ఉపయోగిస్తున్నప్పుడు మన పరివర్తనలో దేవుని పరిపూర్ణ ప్రణాళికను మనం ఏ విధంగా విశ్వసిస్తాము? మనం ప్రేమించడంలో విఫలమయ్యే కారణాలు. తల్లిదండ్రులు జాగ్రత్త, యుద్ధం జరుగుతోంది. దేవుడు కుటుంబ విభాగాన్ని రూపొందించాడు మరియు దానిని తన మహిమ కోసం ఉపయోగించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి సాతాను కుటుంబాలను నాశనానికి లక్ష్యంగా చేసుకున్నాడు. తల్లిదండ్రుల దైవిక ప్రవర్తనను, వారి దైవ భక్తి గల పిల్లల పెంపకాన్ని ఆపాలని సాతాను కోరుకునే యుద్ధ భూమిని మనం అర్థం చేసుకోవాలి. మన నిజమైన శత్రువు యొక్క వ్యూహాల పట్ల అప్రమత్తంగా ఉండకుండా మనకు తల్లిదండ్రులు వ్యతిరేకంగా వారు పిల్లలు అని మనం తప్పుగా నమ్మే అవకాశం ఉంది. మన యుద్ధం ఆత్మీయమైనది మరియు మన శత్రువు సాతాను అని బైబిలు బోధిస్తున్నది. ఎఫెసీ 6:12. మన పిల్లలు లేదా మన జీవిత భాగస్వాములు కాదు. ప్రేమపూర్వక సంభాషణలో తల్లిదండ్రులు ఎందుకు విఫలమయ్యారనే 4 సాధారణ కారణాలు చూద్దాం. 1. క్షమించకపోవడం. మనకు వ్యతిరేకంగా బాధపెట్టిన లేదా పాపం చేసిన వ్యక్తిని క్షమించకపోవడం. 2. ఆత్మీయ యుద్ధం. అనేక ప్రతికూల ఆలోచనలకు మూలం సాతాను అని గుర్తించకపోవడం. 3. హింసించబడడం. నీతిలో మన ఎదుగుదలలో భాగంగా మన పిల్లలతో శోధనలను చూడడం కంటే స్వీయ జాలి అనుభూతి చెందుతుంటాము. 4. స్వార్థం. మన కుటుంబాలకు పరిచారకునిగా, క్రీస్తు సేవకుడిగా ఉండకపోవడం ద్వారా బాధ్యత నుండి తప్పించుకోవడం. దేవుడు విశ్వాసాన్ని పరిశీలించడానికి గురుత్వాకర్షణ శక్తి వంటి భౌతిక నియమాలను సృష్టించిన విధంగానే మానవాళిని, విశ్వాసులను అలాగే అవిశ్వాసులను పరిపాలించడానికి రూపొందించబడిన దేవుని ఆత్మీయ నియమాలను బైబిల్ కలిగి ఉంది. మనం దాని గురించి ఆలోచించము. అయితే ఈ శక్తులన్నీ ప్రతిరోజు పనిచేస్తున్నాయి మరియు దేవుని ఆత్మీయ నియమాలు ఆయన భౌతిక నియమాల వలె సంపూర్ణమైనవి మరియు తిరుగులేనివిగా ఉన్నాయి. మనం గురుత్వాకర్షణ శక్తిని అర్థం చేసుకున్నట్లే మరియు 10 అంతస్తుల భవనం నుండి దూకకుండా ఉన్న విధంగానే మనం ఆత్మీయ సూత్రాలను అనుసరిస్తున్నప్పుడు నీతి మార్గంలో
క్షేమం ఉంటుంది మరియు ఆయన వాగ్దానాలలో జీవించడం ద్వారా మనం దేవుని ఆశీర్వాదాలను అనుభవిస్తాము. క్షమించలేని తనం. మనం ప్రేమించడంలో విఫలమయ్యే అత్యంత సాధారణ మార్గం క్షమించకపోవడం. మన గతం నుండి గాయాలను లేదా శూన్యాలను నిల్వ చేయడం ద్వారా మనం దీనిని చేస్తాము. గాయాలంటే ఇతరులు మన ఎడల చేసిన తప్పు విషయాలు మరియు శూన్యాలు అంటే మనకు అవసరమైన వాటిని ప్రజలు మన కోసం చేయనివి. దయగల మాటలు లేదా కలిసి గడిపిన సమయం ద్వారా సరైన ప్రేమను చూపించని తల్లిదండ్రులే శూన్యంగా ఉండవచ్చు. ఈ గాయాలు మరియు శూన్యాలు వారి పట్ల మనకు ద్వేషాన్ని లేదా పగను కలిగిస్తాయి. తల్లిదండ్రులు, గత జీవిత భాగస్వామి, పిల్లలు, ప్రస్తుత జీవిత భాగస్వామి లేదా మరెవరి పట్లనైనా ద్వేషాన్ని కలిగి ఉండడం దేవుడు మన కోసం కోరుకునే ప్రవర్తన యొక్క పరివర్తనను అడ్డుకుంటుంది. ఆత్మీయంగా నడవడానికి మరియు ఎదగడానికి అవసరమైన దేవుని కృప నుండి ఈ చేదు మనలను దూరం చేస్తుంది మరియు ఇతరులను కలుషితం చేస్తుంది. హెబ్రీ 12వ అధ్యాయము 15వ వచనం. ఒక చిన్న బిడ్డకు కొన్ని అభివృద్ధిపరమైన భావోద్వేగ అవసరాలు ఉన్నాయి. అవి స్థిరమైన, సరైన క్రమశిక్షణతో ప్రేమపూర్వక అధికారం ద్వారా రూపొందించబడాలి. ఈ అవసరాల విషయంలో రాజీ పడినా లేదా వాటిని వారికి అందించకపోయినా పిల్లలలో శూన్యత ఏర్పడుతుంది. తల్లిదండ్రులు దేవుడిచ్చిన బాధ్యతలను లేదా మంచి లేదా చెడుపై వారి ప్రభావం ఎంతవరకు ఉందో అర్థం చేసుకోకపోవడం వల్ల అది తరచుగా జరుగుతుంది. చాలామంది పిల్లలు తమకు లోపం ఉన్న వాటిని గుర్తించలేరు. అయితే వారు సహజంగానే దానిని మరొక దానితో నింపడానికి ప్రయత్నిస్తారు. నిజమైన ప్రేమ మరియు సరైన క్రమశిక్షణ లేకపోవడం పిల్లలు వ్యసనాలకు లేదా విధ్వంసక ప్రవర్తనకు దారితీసే భావోద్వేగ మరియు మానసిక సమస్యలకు గురవుతారు. మీరు ఈ పాఠాలను అధ్యయనం చేసేటప్పుడు మీరు బైబిల్ హెచ్చరికలను అందుకుంటారు. వాటిని మీరు అనుసరించినప్పుడు మీ పిల్లలతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటారు మరియు మీ పిల్లలలో మానసికంగా ఆరోగ్యకరమైన వ్యక్తి రూపొందుతాడు. లోతుగా తవ్వండి. స్వీయ అన్వేషణ అంటే మనం దేవుణ్ణి విశ్వసించడం లేదు మరియు మనల్ని బాధపెట్టే వారిని క్షమించడం లేదు మరియు మన నుండి వచ్చే ఏదైనా భక్తిహీన ఆలోచనలు, మాటలు లేదా పనులను క్షమించడం లేదు అని అర్థం. మనం క్షమించాలని దేవుడు చెబుతున్నాడు. అయితే మన హృదయాలు వారికి తిరిగి ప్రతిచర్య జరిగించాలని చెబుతున్నాడు. దేవుడు తీసుకుని వచ్చే పర్యవసనాలను వివరించండి. హెబ్రీ 12వ అధ్యాయము 15వ వచనం. రోమా 2వ అధ్యాయము 8-9 వచనాలు. హెబ్రీ 12వ అధ్యాయము 5-6 వచనాలు. గలతీ 6వ అధ్యాయము 7వ వచనం. క్షమాపణ యొక్క ఆత్మీయ నియమం. క్షమాపణ అనేది దేవుని ఆత్మీయ నియమాలలో ఒకటి. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించడంలో లేదా ప్రేమను తెలియపరచడంలో విఫలమయ్యే అత్యంత సాధారణ మార్గం క్షమించకపోవడం. తరచుగా తల్లిదండ్రులు తమ చిన్ననాటి ప్రతికూల అనుభవాలతో బాధపడుతూ ఉంటారు. వారు ప్రేమ లేని విధంగాను కోపంగా వ్యవహరిస్తూ ఉంటారు మరియు ఇప్పటికే చేదు లేదా గాయాలను కలిగి ఉండవచ్చు. అయితే విడుదల అందుబాటులో ఉంది. 2వ కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం ఇలా చెబుతోంది. కాబట్టి ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. ఒకసారి మనం రక్షించబడిన తర్వాత మన జీవితం నూతనంగా మార్పు చెందుతుంది అనే అద్భుతమైన వాగ్దానం మనకు ఇవ్వబడింది. దీని అర్థం కొత్త సామర్థ్యాలు మరియు నీతి కోసం కొత్త సామర్థ్యము. అయితే గత సమస్యలు ఇకపై మనపై ఎలాంటి
ప్రభావం చూపవని ఇది ఏ విధంగానూ సూచించడం లేదు. ఆత్మీయంగా ఎదగడం అనేది ఒక కార్యం. బైబిల్ సూత్రాలను అన్వయించే ప్రక్రియ మరియు మనలో ఉన్న క్రీస్తు స్వభావం మీద ఆధారపడడమే మన బలం. గత గాయాలతో వ్యవహరించడం. మనం వివిధ విధాలుగా గాయాలను ఎదుర్కొంటాం. గత గాయాల బాధల జ్ఞాపకాన్ని అణిచివేయడం మరియు అవి ఎన్నడూ జరగనట్లుగా ప్రవర్తించడమే సహజమైన ఆత్మరక్షణ విధానం. కాలం అన్ని గాయాలను స్వస్థపరుస్తుంది అనే పాత సామెతను అనుసరించడానికి మనం ప్రయత్నిస్తాము. అయితే స్వస్థత పొందడానికి మనలను గాయపరిచిన వారిని క్షమించాలని, సత్యాన్ని ఎదుర్కోవాలని మరియు ఇతరులను నిందల నుండి విడుదల చేయాలని బైబిల్ బోధిస్తుంది. మనం క్షమించనప్పుడు చేదు యొక్క మూలం మన హృదయాలలో స్థిరపడుతుంది. ఇది మనల్ని ఇబ్బంది పెడుతుంది మరియు మన పిల్లలతో సహా మనకు దగ్గరగా ఉన్నవారిని అపవృత్తం చేస్తుంది. తల్లిదండ్రులు కేకలు వేసినప్పుడు, తీర్పు చెప్పినప్పుడు, ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు లేదా క్రమశిక్షణలో నడవనప్పుడు ఇది తరచుగా వారి స్వంత తల్లిదండ్రులతో క్షమాపణ సమస్యలను కలిగి ఉన్నట్లు సూచిస్తుంది. లేదా వారు తమ పిల్లల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంటే అది వారు గతంలో పొందిన దుర్వినియోగం వల్ల కావచ్చు. మనము పతనమైన లోకంలో జీవిస్తున్నాము కాబట్టి మనం పాపులైన తల్లిదండ్రుల చేత పెంచబడిన పాపులం. క్రీస్తు శరీరములో అనేక మంది పెద్దలు మాదక ద్రవ్యాల వినియోగం, దుర్వినియోగం, విడాకులు, తిరస్కరణ, అత్యాచార వేధింపులు, దుర్వినియోగం, నిర్లక్ష్యం లేదా విడిచిపెట్టడం మరియు సరైన ప్రేమపూర్వక క్రమశిక్షణ కొరత ఉన్న గృహాల నుండి గాయాలు లేదా శూన్యతలను తీసుకువెళతారు. క్రీస్తును వెదకడానికి చిన్ననాటి గాయం కారణమని చాలామంది సాక్ష్యమిస్తారు. మనం మానసికంగా గాయపరచబడినప్పుడు, ముఖ్యంగా మనపై విపరీతమైన ప్రభావాన్ని కలిగి ఉన్న తల్లిదండ్రుల చేత పొందినప్పుడు, అది వివిధ ప్రతికూల మరియు విధ్వంసక వ్యసనపరమైన ప్రవర్తనలను కూడా సృష్టించగలదు. చాలా మంది పెద్దలు తాము తమ యుక్త వయసు నుండి మాదక ద్రవ్యాలు, మద్యం, అశ్లీలత మరియు అనారోగ్యకరమైన సంబంధాలతో నిమగ్నమయ్యారని, తద్వారా గాయాలు మరియు శూన్యాలను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నారని అంగీకరిస్తున్నారు. చాలామందికి తాము దీనిని ఎందుకు చేస్తున్నారో లేదా అసలు కారణం ఏమిటో తెలియదు. నేడు చాలామంది వయోజనులు ప్రేమ, ఆప్యాయత మరియు సరైన తల్లిదండ్రులు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఇది శూన్యాలు మరియు గాయాలను సృష్టించింది. కొందరు మందులు, అశ్లీలత, అనారోగ్యమైన సంబంధాలు, అనోరెక్సియా, బులిమియా, అతిగా తినడం, స్వీయ హాని మరియు సాతాను అందించే అనేక ఇతర నకిలీ విరుగుడులతో దానిని సరిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా తరచుగా సలహాదారులు వారిలోని బాధను తీసివేయడానికి దేవుని క్షమాపణను చూపే బదులు చెడు ప్రవర్తనలు మరియు ఎంపికలను సరిచేయడం మీద దృష్టి పెడతారు. క్రైస్తవుడిగా మారడం మరియు విధ్వంసక ప్రవర్తనకు పశ్చాత్తాపం చెందడం సాధ్యమవుతుంది. ఇప్పటికీ మూల కారణాన్ని అర్థం చేసుకోవడం లేదా పరిష్కరించకపోవడం మరియు బలమైన కోటను అలాగే ఉంచడానికి అనుమతించడమే. మీరు క్రీస్తులో ఎదగలేక మీ తల్లిదండ్రుల పాపభరితమైన ప్రేమలేని అలవాట్లను పునరావృతం చేస్తూ ఈ మార్గంలో ఇరుక్కున్నట్లయితే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మరియు మీ గతంలో గాయాల్ని అధిగమించడానికి మీకు సహాయం చేయమని ప్రభువును అడగండి. ఇది మన ప్రవర్తనకు ఎవరిని నిందించడానికి కాదు, మనం ఈ కోటలో ఎందుకు ఇరుక్కుపోయామో అర్థం చేసుకోవడానికి మాత్రమే. బైబిల్ పరమైన విరుగుడు. దేవునికి స్తోత్రం. మన జీవితాలలో గత గాయాలు లేదా శూన్యాలకు బైబిల్ విరుగుడు దేవుని వాక్యంలో కనుగొనబడింది. క్షమించడం అంటే వెళ్ళడం లేదా పంపడం. అంటే క్రీస్తు మన పాపాల విషయంలో చేసినది 2 కొరింథీ 5:21 సిలువలో మన పాపాల నుండి మనలను విమోచించడానికి ఆయన వెల చెల్లించాడు. ఎఫెసీ 1:7 దేవుడు క్షమించినప్పుడు ఆయన మన
పాపాలన్నిటినీ సముద్రపు అగాధములోనికి పడవేస్తాడు. మీకా 7వ అధ్యాయము 19వ వచనం, కీర్తన 103 12వ వచనం, యెషయా 43 25వ వచనం. దేవుడు ఇకపై మన పాపాలను మనకు వ్యతిరేకంగా ఉంచడు. ఆయన వాటిని గురించి ఆలోచించడు. ఎందుకంటే ఆయన వాటిని ఇక మీదట జ్ఞాపకం ఉంచుకోడని ఎంపిక చేసుకున్నాడు. ఇర్మియా 31వ అధ్యాయము 34వ వచనం. దేవుడు సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. ఆయన మరిచిపోడు. అయితే ఆయన మన పాపాలను సముద్ర అగాధములో పడవేయడానికి ఒక ఎంపిక చేస్తాడు, నిజమైన క్షమాపణ. దేవుడు మనలను క్షమించినట్లు మనం ఇతరులను క్షమించాలని బైబిల్ ఆజ్ఞాపిస్తుంది. కొలస్సీ 3వ అధ్యాయము 13వ వచనం. మన మానవ స్వభావం పగను లేదా చెడు జ్ఞాపకాలను అణిచివేయడం లేదా విస్మరించడం మనసులో ఉంచుకుంటుంది. మన తల్లిదండ్రుల ప్రవర్తనకు సాకులు చూపుతుంది. వారు నన్ను ప్రేమిస్తున్నారని మరియు వారు చేయగలిగినదంతా ఉత్తమంగా చేశారని నాకు తెలుసు. ఇది ఇప్పుడు మంచిది మరియు ఈ పాత జ్ఞాపకాలను తీసుకురావడం ద్వారా నా జీవితం విచ్ఛిన్నం చేసుకోవడానికి ఇష్టం లేదు. అయితే క్షమించడం ద్వారా మాత్రమే మనం చేసిన లేదా చేయని దాని నుండి మనం విముక్తి పొందగలం. మన క్షమాపణ ప్రమాణం క్రీస్తు మిమ్మల్ని క్షమించినట్లు. మతిమరుపు అనే సముద్రంలోనికి మన పట్ల జరిగిన నేరాలను ఎత్తివేయాలని మనం ఎంచుకోవాలి. చేదు ఆలోచనలు తిరిగి వచ్చినట్లయితే మనం వాటిని ధ్యానించడానికి నిరాకరిస్తాము. బదులుగా వాటిని ఇప్పటికే క్షమించబడినట్లుగా కొట్టివేస్తాము. ఈ సూత్రం సాంప్రదాయకంగా ప్రభువు ప్రార్థన అని పిలువబడే దాని సూత్రం నిర్దేశించబడింది. మత్తాయి 6వ అధ్యాయము 9 నుండి 13 వచనాలు. 12వ వచనం ఇలా చెబుతోంది, మా రుణస్థులను మేము క్షమించినట్లే మా రుణములను క్షమించుము. నాకు వ్యతిరేకంగా పాపం చేసేవారిని నేను క్షమించినట్లే నా పాపాలను క్షమించు ప్రభువా అని మనం ప్రార్థించాలి. ఈ ప్రార్థన ప్రభువుతో చేస్తున్నప్పుడు మనకు ఒక నమూనాను అందిస్తుంది మరియు ఇది కొండ మీద ప్రసంగం మత్తాయి 5 నుండి 7వ అధ్యాయం వరకు యొక్క యేసు బోధ మధ్యలో ఉంది. మనం దేవుని కృప కోసం మరియు మన పాపాలను క్షమించమని, మన మీద దయ మరియు కరుణను కలిగి ఉండమని మనం అడుగుతున్నప్పుడు మనకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని స్వీకరించడానికి మరియు వారి పట్ల దయ మరియు కనికరం చూపడానికి మనకు ప్రత్యక్ష సంబంధం ఉంది. మనం క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. పాపం చేయడానికి ఎంచుకోవడం. మనం పాపాన్ని 2 విధాలుగా జరిగిస్తాము. ఒకటి, ఆజ్ఞాపించబడిన వాటి విషయంలో పాపం. మన సొంత అధికారం నుండి మనం పాపం చేస్తాము. దేవుడు ఇలా అన్నాడు, వద్దు, దానిని చేయవద్దు. మరియు మనం ఏ విధంగానైనా చేస్తాము. ఉదాహరణకు దేవుడు చెప్పాడు, దొంగిలించవద్దు. ఎఫెసీయులకు 4వ అధ్యాయము 28వ వచనం. అయితే మనం దొంగిలిస్తాము. ఇది దేవుని వాక్యం చెప్పే లేదా నిర్దేశించిన దానికి విరుద్ధంగా జరిగిస్తుంది. 2, విడిచిపెట్టడం విషయంలో దేవుని చేత సరైనదిగా ఉన్నదానిని చేయకుండా మనం పాపం చేస్తాము. ఆయన ఏదైనా చేయమని ఆజ్ఞాపిస్తాడు మరియు మనం దానిని చేయకూడదని నిర్ణయించుకుంటాము. లేదా అజ్ఞానం వల్ల దేవుని వాక్యం ఏమి చేయాలని నిర్దేశించిందో దానిని మనం చేయము. ఉదాహరణకు దేవుడు క్షమించమని చెప్పాడు, కానీ మనం తిరస్కరిస్తాము. మనం మన పిల్లలతో మనకు ఏది ఉత్తమమని అనిపిస్తుందో లేదా ఆ సమయంలో మనకు ఏమి అనిపిస్తుందో దాని ప్రకారం మనం వ్యవహరిస్తాము. దేవుని చిత్తం చేయుము. క్రైస్తవునికి పాపం గురించి అజ్ఞానం అపేక్షించినది కాదు. అది ఆజ్ఞాపించబడిన వాటి విషయంలో పాపమైన లేదా విడిచిపెట్టడం విషయంలో పాపమైన. దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చాడు కాబట్టి దేవుని చిత్తం ఏమిటో మరియు అది ఏది కాదో మనం తెలుసుకోవచ్చు. కావున ఆయన వాక్యములో ఉండుట
క్రీస్తునందు ప్రతిదినము నిలిచియుండుట చాలా ముఖ్యమైనది. అయితే మనం క్షమించకూడదని ఎంపిక చేసుకుంటే ఏమవుతుంది? ప్రభువు ప్రార్థన తరువాత వచనాలు ఇలా చెబుతున్నాయి. మత్తాయి 6వ అధ్యాయము 14-15 వచనాలు. క్రైస్తవ్యం యొక్క ఈ ప్రాథమిక సూత్రం తరచుగా విస్మరించబడుతుంది. దయచేసి ఎడల నిబంధనను గమనించండి. అంటే క్షమాపణకు ఒక షరతు ఉంది. సానుకూల 14వ వచనం మరియు ప్రతికూల 15వ వచనం. సానుకూల షరతు మనం ఇతరులను క్షమించాలని ఎంపిక చేసుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు. అది వాగ్దానం. రోమీయులు 4వ అధ్యాయము 7వ వచనం ఇలా చెబుతోంది. ఎవరి అక్రమ క్రియలు క్షమింపబడి పాపములు కప్పబడి ఉన్నవో వారు ధన్యులు. ప్రతికూల షరతు మనం క్షమించకూడదని ఎంపిక చేసుకుంటే దేవుడు మనల్ని క్షమించడు. ఇది కూడా వాగ్దానం. కానీ దాని అర్థం ఏమిటి? ఇది రక్షణకు షరతు కాదని దయచేసి అర్థం చేసుకోండి. మీరు మరొకరిని క్షమించినట్లయితే దేవుడు మిమ్మల్ని క్షమించి రక్షిస్తాడు. మీరు చేయకపోతే ఆయన మిమ్మల్ని రక్షించాడు అని చెప్పడం లేదు. విశ్వాసులు తన వద్దకు వచ్చి వారి పాపాలను క్షమించమని అడగడం గురించి యేసు మాట్లాడుతున్నాడు. వారు విధేయత చూపకూడదని ఎంచుకుంటే అది దేవునితో వారి సహవాసాన్ని శక్తితో నింపే ఆయన కృపను మరియు తాను క్షమించబడ్డాము అనే భావాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ఒకసారి మనము ఒప్పుకొని విధేయత చూపించినట్లయితే మనం దేవునితో సహవాసానికి పునరుద్ధరించబడతాం. 1వ యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. క్షమించలేని హృదయం దేవుడు మరియు మనిషితో మన సహవాసానికి ఆటంకం కల్పిస్తుంది మరియు శిక్షను తెస్తుంది. క్షమించరాని సేవకుని యొక్క కనికరం లేని ప్రతిస్పందన ఒక ఉదాహరణ. మత్తాయి 18వ అధ్యాయము 21-35 వచనములో ఒక రాజు సేవకుని పిలిచి అధికమైన పెద్ద అప్పును చెల్లించడం వాస్తవంగా అసాధ్యం. సేవకుడు రాజు ముందు పడి కరుణించమని వేడుకున్నాడు. రాజు కనికరం చూపి ఆ మొత్తాన్ని క్షమించాడు. అప్పుడు అదే సేవకుడు బయటికి వెళ్ళి తనకు బాకీ ఉన్న మరో సేవకుడు తనకు రుణపడి ఉన్న చిన్న మొత్తాన్ని చెల్లించమని బలవంత పెట్టాడు. తన విషయములో ఓర్చుకోవలసినది వేడుకున్నప్పుడు రాజు చేత క్షమించబడిన సేవకుడు తనకు అచ్చియున్న వానిని చెరసాలలో పెట్టాడు. రాజు అది విన్నప్పుడు అతను కృతజ్ఞత లేని కఠినమైన హృదయం ఉన్న తన సేవకుని మీద చాలా కోపంగా ఉన్నాడు. అప్పుడు రాజు ఆ సేవకుడిని హింసించే వారికి అప్పగించాడు. అతడు అప్పు అంతయు చెల్లించే వరకు శిక్ష విధించాలని చెప్పాడు. యేసు చెప్పాడు, మీలో ప్రతి ఒక్కరూ తన సహోదరుని అపరాధములను హృదయపూర్వకముగా క్షమించకపోతే పరలోకపు తండ్రి కూడా మీకు చేస్తాడు. వచనం 35. దేవుడు క్రీస్తులో మన పాపాలను క్షమించినప్పుడు మనం చెల్లించలేని రుణం విషయంలో మనం క్షమించబడ్డాం. కాబట్టి మనం ఇతరులను క్షమించాలి లేదా శిక్షను పొందుతాము. అనుభూతి కాదు. క్షమాపణ గురించి కొన్ని నమ్మకాలకు బైబిల్ ఆధారం లేదు మరియు అవి ఎక్కువ భావోద్వేగాలకు సంబంధించినవిగా ఉంటాయి. దేవుడు క్షమాపణ గురించి మాట్లాడినప్పుడు మనకు మన భావాలు ఉన్నప్పటికీ క్షమించాలని ఆయన ఆజ్ఞాపించాడు. భావాలు అస్థిరంగా ఉంటాయి మరియు నిజమైన క్షమాపణకు దారితీయవు. మనం వాటిని ఎదుర్కొందాం. మీ చిన్ననాటి నుండి కొన్ని గాయాలు మరియు శూన్యతలను దేవుడు బయట పెట్టాడని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వారికి చెప్పడం చాలా కష్టం. మీరు ఎవరి చేతనైనా గాయపరచబడినప్పుడు మరియు ఆ వ్యక్తి పట్ల ద్వేషాన్ని కలిగి ఉన్నప్పుడు ఏదైనా ప్రతికూలతను తీసుకురావడం ప్రస్తుత సంబంధానికి హాని కలిగిస్తుందని అనిపించవచ్చు. అయితే మీరు ఫిర్యాదుతో కాకుండా క్షమాపణ హృదయముతో బహుమతిగా వెళ్తున్నారని గుర్తుంచుకోవాలి. ఇది సవాలుగా ఉండవచ్చు, కానీ మనం విధేయతతో మరియు దేవుణ్ణి విశ్వసించాలి. లూకా 14వ అధ్యాయము 26-27 వచనం. ఇక్కడ యేసు ఏమి చెబుతున్నాడో అర్థం చేసుకుందాం. ద్వేషం అనే పదానికి తక్కువగా ప్రేమించడం అని అర్థం.
అందరికంటే ఎక్కువగా యేసును ప్రేమించాలనేది ఆయన ఆజ్ఞ. ఈ వచనాలు ఇలాంటి పరిస్థితులకు వర్తిస్తాయి. మనం ఎవరినైనా క్షమించాలని ప్రభువు వెల్లడించినప్పుడు యేసుతో మనకున్న అనుబంధం పరీక్షించబడుతుంది. మనం యేసును అత్యున్నతంగా ప్రేమించినట్లయితే అప్పుడు మన మీద ఉన్న చేదు, మొండితనం లేదా మానవ మనోభావాలు ఇప్పుడు ఆ వ్యక్తిని ఏ విధంగా ప్రభావితం చేయగలవు అనేవి మనలను విడిపించాలనే దేవుని కోరికకు విధేయత చూపకుండా అడ్డుపడవు. ఇది విశ్వాస సమస్య. మీరు వారిని సంప్రదించిన తరువాత నేరస్తుడు అంగీకరిస్తాడని, బాధ్యత తీసుకుంటాడని లేదా క్షమాపణ అడుగుతాడని దేవుడు చెప్పలేదు. చాలాసార్లు ప్రజలు నేరం చేసిన వ్యక్తి తన తప్పును ఒప్పుకుంటాడనే నిరీక్షణతో వెళతారు. అయితే వారు అదే మనసుతో ఉంటారని ఎదురు చూడలేము. వారు ఇప్పటికీ అంధత్వంలో ఉండవచ్చు లేదా కఠినంగా ఉండవచ్చు. మీ పట్ల నేరం చేసిన వారు వారి చర్యలను వాదించవచ్చు, తిరస్కరించవచ్చు లేదా సమర్థించవచ్చు. ప్రభువైన యేసు మాత్రమే ఆ శూన్యాలను స్వస్థపరచగలడు మరియు పూరించగలడు. అపరాధికుడిని కాదు. నేరస్తుడి మాటలు లేదా చర్యలు స్వస్థతను తీసుకురావు. దేవునికి విధేయత చూపడం వల్లనే మీరు స్వస్థత పొందుతారు. అయితే కొంతమంది వ్యక్తులు ఈ ప్రక్రియ ద్వారా రక్షించబడ్డారు మరియు మొత్తం కుటుంబాలు కూడా సమాధానపరిచే ప్రక్రియలో ప్రవేశిస్తాయి. ఒక వ్యక్తి యొక్క స్వభావం లేదా పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ మనం క్షమించాలని దేవుడు చెప్పాడు. రోమా 12వ అధ్యాయం 18వ వచనం ఇలా చెబుతుంది: సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సమాధాన పరుచువానిగా ఉండడం, మన సఖ్యమైనంత వరకు సమాధానంగా జీవించడం మన బాధ్యత. మీరు లేఖలో, టెలిఫోన్ ద్వారా, ఈమెయిల్ ద్వారా లేదా వ్యక్తిగతంగా సమాధాన పడవచ్చు. క్షమించడం కష్టం, అయితే క్షమించకపోవడం మరింత కష్టం. ఇతరులను క్షమించడానికి సిద్ధంగా ఉండడం మనం నిజంగా పశ్చాత్తాపపడి దేవుని క్షమాపణను పొందినట్లు సూచిస్తుంది. దేవుని పట్ల విరిగిన హృదయం ఇతరుల పట్ల కఠిన హృదయంగా ఉండదు. గర్వం, భయం మరియు దేవుణ్ణి తక్కువగా ప్రేమించడం మనం ఇతరులను క్షమించకపోవడానికి నిజమైన కారణాలు. పశ్చాత్తాపపడడానికి నిరాకరించడం, హక్కులను గురించి అడగడం మరియు మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం ప్రభువు పాలించడం కంటే స్వార్థపూరిత అహంకారం మీ జీవితాన్ని శాసిస్తుందని సూచిస్తుంది. భయాలు మరియు అయితే ఏంటి మిమ్మల్ని నియంత్రిస్తున్నట్లయితే దేవుణ్ణి విశ్వసించడం, ఆయనకు విధేయత చూపేలా ప్రార్థించండి. మత్తాయి 18వ అధ్యాయం నుండి క్షమించని సేవకుడు, క్షమించని హృదయం మనల్ని భావోద్వేగ చెరలో ఉంచుతుందని హెచ్చరించాడు. ఏ విధంగా క్షమించాలి అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి అనుబంధం ఈ నమ్మకం మరియు క్షమాపణ చూడండి. కార్యాచరణ ప్రణాళిక. ఇది మీకు అన్వయించినట్లయితే ఎవరినైనా ఒకరిని క్షమించడానికి మీ ప్రణాళిక మరియు తీర్మానమును వ్రాయండి. మీరు దీనిని ఎప్పుడు చేస్తారో తేదీని చేర్చాలని నిర్ధారించుకోండి. తరువాత దానిని చెయ్యండి.